అందరికీ నమస్కారం. పద్మనగర్ వాసీలందరికీ పేరు పేరున నమస్కారం. జై శ్రీరామ్. నేను గత భివండిలో మా తండ్రి గారు 1970 నుంచెల్లి మేము పద్మనగర్‌లో ఉంటున్నాము. మా తండ్రి ఒక పవర్ లూమ్ కార్మికుడు. మేము నా పేరు శ్రీనివాస్ వనం పెంటయ్య. మా తండ్రి పేరు పెంటయ్య. నేను ఆహ్, హ్మ్. గత 1990 నుంచెల్లి మేము ఇక్కడ భివండిలో ఉంటున్నాం పద్మనగర్‌లో. ఇప్పుడు నేను మెడికల్ 2018లో జనరిక్ మెడికల్ పద్మనగర్ సంతోష్ శెట్టి ఆఫీస్ దగ్గర స్టార్ట్ చేసినాను. పబ్లిక్‌కు నేను ఎంత సేవ చేస్తున్నా అనేది పద్మనగర్‌లో అందరికీ తెలుసు. నేను సుతా చాలా సార్లు నేను సోషల్ యాక్టివిటీస్ పనులు చేస్తాను. అది సంతోష్ శెట్టికి ఎరికే, ప్రతి నగర సేవకు ఎరికే, సుమిత్ పాటిల్ గాని, మహేష్ చోగ్లే సార్ గాని. నేను ఏదైతే మెడికల్ పెట్టినో జనరిక్ మెడికల్, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జనరిక్ మెడికల్ తెరవాలి భారతదేశంలో అని ఆయన ఒక కోరిక ఉండే. అదే కోరిక ప్రకారంగా నేను సుతా పద్మనగర్‌లో 2018లో జనరిక్ మెడికల్ స్టార్ట్ చేసి సునీల్ పాటిల్ సార్, మహేష్ చౌగులే, సుమిత్ పాటిల్ సార్, మహేందర్ గాయక్వాడ్, సంతోష్ శెట్టి అందరూ వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. ఆ మెడికల్ నేను నడపంగా మధ్యలో 2022లో నాతోని ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి సుతా చాలా మంది పద్మనగర్‌కు అందరికీ తెలిసింది. ఈ ఈ తిరుమలేష్ ఇప్పకాయల నా భార్యతోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెకు పైసలది లాలచ్ చూపెట్టి ఆమెతోని బిషి ఏయించుకొని, ఆ బిషికి ఎక్కువ పైసలుగా మార్పిడి చేసిస్తా అని ఒక ఆశ చూపిచ్చి ఆమెతోని ఫోన్ కాలింగ్, వీడియో కాలింగ్, చాటింగ్‌లన్నీ చేసి ఒక 3 నెలల డాటా నా దగ్గరున్నది. నా భార్య ఈయనే ఆహ్, చక్కర్ల మొత్తం పడిపోయి ఆమెకు సుధా ఒక బ్లాక్‌మెయిల్‌గా చేయడం ఆమెని. రోజుకు రోజుకు ఫోన్ చేసి చిత్రహింస పెట్టడం అటువంటి వీడియోలు సుధా మెడికల్‌లో ఉన్నాయి. నేను దయచేసి అందరికి నేను చెప్పేది ఏంటిదనంటే ఇయాల నా సంసారం ఖరాబయింది. రేపు ఇంకోళ్ళ సంసారం ఖరాబ్ గాకుండా ఈ తిరుమలేష్ ఇప్పకాయల వీళ్ళ తల్లి మహేశ్వరి నా సంసారం ఎట్లనైతే ఖరాబ్ చేసిందో, ఈ రాజు చెర్యాల వీళ్ళ సంసారం సుధా ఖరాబ్ చేసింది. వీళ్ళు సుధా 40 సంవత్సరాల సంధి బాధపడుతుండ్రు. వీళ్ళ అమ్మ సుత ఒక పేషెంటు. ఇలా నా కన్న తల్లి సుత ఒక పేషెంట్ అయింది. హార్ట్ పేషెంటు. నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన ఎప్పుడైతే వీళ్ళు ఆహ్, రంగే హాత్ దొరికినప్పుడు 2024 ఫిబ్రవరి 4 తారీఖు నేను వీళ్ళని దొరకబట్టినప్పుడు నేను వీ వీ తిరుమలేష్ ఇప్పకాయల్ని బ బ అడుగుతుంటే వీళ్ళ అమ్మ వచ్చి సంజాయిస్తుంది. "కాదు బిడ్డ" అని. ఆ మెడికల్‌లో మొత్తం దాన్ని సీసీ రికార్డింగ్ ఫుటేజ్ ఉన్నది. నా ఇంట్లో ఎక్కడ వచ్చి దాసుకున్నాడు, ఎక్కడ నా ఇంటికి నా పర్మిషన్ లేనిదే నా ఇంటికి వచ్చుడేంది, నాకు చెప్పిండా, ఇంటికొచ్చిండా, నేను ప్రతిసాలా మా భార్యతోని కాంటాక్ట్‌లో ఉండొద్దు నువ్వు. ఆ! ఆ వదిన అంటే ఒక తల్లితో సమానం అని ఇలా తల్లి చెప్పింది నాకు. నా కొడుకు అసడు పనులు చేయడు అని. కానీ రంగే దొరికినంక అవన్నీ చూపెడితే అప్పుడు తల కిందికి దించుకొని ఏడ్చుకుంటా నా కాళ్ళు పట్టుకోబోయింది. "బిడ్డ నన్ను నన్ను క్షమించు. నా కొడుకు అట్లా చేయడు" అది. తర్వాత ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ కాలింగ్, వీడియో కాలింగ్ నాకు డాటా దొరికిందో, ఈ డాటా ప్రకారంగా నేను పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇచ్చిన 2024 ఫిబ్రవరి 15వ తారీఖు నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు తిరుమలేష్ ఇప్పకాయల వాళ్ళ తల్లి మహేశ్వరిని పిలిస్తే వాళ్ళ భార్య సుధొచ్చింది. ఈ వాళ్ళని బచావ్ చేసేందుకు ఈ వెంగల్ శ్రీనివాస్ వచ్చి పోలీసు వాళ్ళకు "గర్గుతి మ్యాటర్ ఉన్నది. పైసలది బిషి మ్యాటర్ ఉన్నదని" ఏదో ఒకటి చెప్పి కానీ జరిగిన సంఘటన మాత్రం ఇది. అక్రమ సంబంధం పెట్టుకొని ఒక సంసారాన్ని ఇలా ఇది చేసిండు. నా ఇద్దరు ఆడపిల్లలు అనాథలయిండ్రు. ఇప్పుడు నా భార్యకు నాకు విడాకులు నడుస్తున్నాయి. ఈ విడాకులకు బాధ్యత తిరుమలేష్ ఇప్పకాయల, మహేశ్వరి ఇప్పకాయల. దీని బాధ్యతలు వెంగల్ శ్రీనివాస్ సుధ. ఎందుకంటే వెంగల్ శ్రీనివాస్ నా మెడికల్‌లోకొచ్చి "అన్నా ఏదో జరిగింది, ఏదో జరిగింది. వాళ్ళు ఎన్నో సార్లు రిలేషన్ చేసుకున్నారు. ఆ రిలేషన్ సంగతి సుధా నాకు తెలుసు. తెలిసినప్పటికి సుధా నాకొచ్చి చెప్పడానికి రాలేదు. ఎందుకంటే మన తిరుమలేష్ ఇప్పకాయల దోస్తు, ఫ్రెండ్. ఇప్పుడు మీ అసొంటోళ్ళు అడిగితే ఏమంటాడు? నా తమ్ముడు అంటాడు. ఏదైనా రాజకీయ నాయకులు ఫోన్ చేసి అడిగితే నా తమ్ముడు అంటాడు. మరి తమ్ముడుకి ఇంత సపోర్ట్ ఇస్తుండు. ఇయాల నా సంసారం ఖరాబ్ చేసిండు. రేపు ఇంకోళ్ళ సంసారం ఖరాబ్ చేస్తాడు. రేపు ఈ నగర సేవక్ ఎలక్షన్‌లో నిలబడ్డాడు. రేపు నగర సేవకు అయితే వీళ్ళది హుకుం షా, దాదాగిరి స్టార్ట్ ఉంటది.
ఎవరైతే రాజకీయ నాయకులు ఈ వెంగల్ శ్రీనివాస్‌కు సపోర్ట్ ఇస్తుండ్రో వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు ఇతనికి సపోర్ట్ ఇవ్వకండి. ఎందుకంటే ఒక సంసారాన్ని ఖరాబ్ చేసిండు ఇయాల. పద్మనగర్‌ల నాదొక మంచి పేరున్నది. నా గురించి మీరు ఎవలన్నా అడగండి. సంతోష్ శెట్టికి నా పెళ్లి చేయడానికి సంతోష్ శెట్టి ఉన్నాడు. నా పెళ్లిలా పెద్ద పెద్ద పొలిటీషియన్ లీడర్‌లొచ్చిండ్రు. మదన్ బువ గాని, సోనియా పాటిల్ గాని, సురేష్ టవరే గాని పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోని సుతా నాకు సుతా సంబంధాలున్నాయి. నేను సుతా పద్మనగర్‌ల చాలా సోషల్ యాక్టివిటీస్ పనులు చేసిన. 2002 నుంచెల్లి సంతోష్ శెట్టి సేవలో ఉన్నాను నేను. సంతోష్ శెట్టికి సుతా ఈ విషయం ఎరికే. నేను ఎన్నో మెడికల్ క్యాంపులు సుతా చేసినాను. నాది సుతా ఒక పేరున్నది సమాజంలో. కానీ నాది ఇయాల సమాజంలో పేరున్నందున నా పేరును ఖరాబ్ చేసేందుకు ఇదొక షడ్యంత్ర ప్లాన్ చేసి నా భార్యకు నాకు ఇయాల విడాకులు చేసేదానికి కారణం ఈ తిరుమలేశ్ ఇప్పకాయల, మహేశ్వర్ ఇప్పకాయల, ఈ వెంగల్ శ్రీనివాస్. నేను 16 నంబర్ వార్డ్ ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా. మీరు ఓటేసేటప్పుడు చాలా ఆలోచించండి. ఎవరికి మీరు ఓటేస్తున్నారు అని. రేపు పొద్దున ఈ వెంగల్ శ్రీనివాస్ నగర సేవక్ అయితే ఇలాంటి తిరుమలేశ్ లాంటి వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు మేలు జరిగేటట్టు చేస్తాడు. కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు మేలు చేయడు. నేను మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఛానల్‌తో మాధ్యమంతోని. మీరు ఓటేసేటప్పుడు ఆలోచించండి. ఇలా నా సంసారం ఖరాబ్ అయింది. నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనాథలైండ్రు. మీ 16 నంబర్ వార్డ్‌ల ఎక్కువ మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఈ విషయం బయటకు పడొద్దు అని అక్కడ వెంగల్ శ్రీనివాస్ దబాయిచ్చిండు. కానీ ఫిర్ బి ఆ 16 నంబర్ వార్డ్‌ల రమేష్ అన్న అనేటాయనే ఇంకా చాలా వ్యక్తులున్నారు. అది అందరికీ తెలిసిపోయింది. అని వాళ్ళు సుతా అన్నారు, ఇసొంటి వ్యక్తులల్ల మీ భార్య ఎట్లా పసాయిచ్చింది? ఎట్లా మీరు కాంటాక్ట్ అయిండ్రు? అని నాకు చాలా సార్లు మెడికల్ షాప్‌లకొచ్చి అన్నారు. నేను నా భార్యకి ఎన్ని సార్లు చెప్పినాకి వాళ్ళు బరాబర్ లేరు. వాళ్ళ క్యారెక్టర్ బరాబర్ లేదు. నువ్వు వాళ్ళతోని కాంటాక్ట్‌లో ఉండకు అని. అని తిరుమలేశ్ ఇప్పకాయల ఇషి పైసా లాలచ్ చూపెట్టి దాన్ని వశీకరణం లాగా చేసి దాన్ని బ్రెయిన్ వాష్ చేసి నా మీద ఇయాల వ్యతిరేకంగా నా మీద కంప్లెయింట్ ఇవ్వడం, నా నా మీద హత్యా ప్రయత్నం చేయడం ఎన్నో సంఘటనలు చేసిండ్రు. అవన్నీ సంఘటనలకు నేను ఏసీపీ, డీసీపీ కుమ్మరోడ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఉన్నది వీళ్ళ ముగ్గురు పేరు మీద. రేపు ఈ ఛానెల్‌లో నేను ఇన్ని విషయాలు చెప్తున్నందుకు రేపు నాకు హానికరం జరిగితే దీనికి వీళ్ళే బాధ్యుతులు. ముఖ్యంగా తిరుమలేశ్ ఇప్పకాయల, మహేశ్వరి ఇప్పకాయల, ఈ వెంగల్ శ్రీనివాస్, నా భార్య సుత వీళ్ళు హస్తం ఉన్నది. నా భార్యకు సుత వీళ్ళు బడకాయిస్తుండ్రు. "నువ్వు నీ భర్తని చంపు, నీ భర్త మీద అటాక్ చెయ్యి" అని నా భార్యకి ఎన్నో కథలు చెప్తున్నారు. నా భార్య సుత నన్ను ఎన్నో సార్ల ఫోన్‌ల మర్డర్ చేసేందుకు సుత నన్ను మాట్లాడింది. అది సుత నేను పోలీస్ స్టేషన్‌ల ఇచ్చినాను. పోలీస్ స్టేషన్‌ల కంప్లెయింట్ సుత అయింది. ఇలా నా పెళ్లి 2010లో జరిగింది. నాది 14 సంవత్సరాల నా భార్యతోని రిలేషన్ ఉన్నది. మేము మంచిగా సంసారం చేసుకుంటున్నాం. ఒక జనరిక్ మెడికల్ నడుపుకుంటా నేను సమాజంలో కొన్ని సేవలు చేస్తున్నాను జనరిక్ మెడికల్‌తోని. నా దగ్గర మెడికల్ షాప్ భివండి నుంచెల్లి చుట్టుపక్కల ఊరు వాళ్ళు సుత వస్తారు. అందరికి నేను సేవ చేస్తున్నా. ఇయాల బయట రూ. 1000 మందులు నా దగ్గర 100, 200లకు దొరుకుతున్నాయంటే ఎంతో నేను సేవ చేస్తున్నా. నేను ఎ ఎ ఇంతవరకు నా ఏజ్ ఇప్పుడు 44 ఇంతవరకు నేను ఎవరికీ గాని హాని కలిగించలేదు. నా నా పేరు మీద ఎలాంటి పోలీస్ రికార్డ్స్ సుతా స్టేషన్‌లో కంప్లెయింట్ లేదు. మీరు ఇది సుతా మీరు తెలుసుకోల్లి. నేను ఒకటే మాత్రం మీ ఛానెల్‌తోని మాధ్యమంతోని చెప్తున్నా. నా సమాజ్ బాంధవులకు సుతా అందరికి నేను చెప్తున్నా. ఇలాంటి వ్యక్తులకు మీరు సహకరించి మీ అమూల్యమైన ఓటును ఖరాబ్ చేసుకోకుల్లి. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. నేను ఒకటే మాట మీకు పేరు పేరున చెప్తున్నా. ఈ వెంగల్ శ్రీనివాస్ లాంటి వాడు రేపు నగర సేవక్ అయితే, ఈ తిరుమలేశ్ ఇప్పకాయల, మహేశ్వరి ఇప్పకాయల ఇలాంటి అన్యాయం చేసేటోళ్ళు, ఒక సంసారాన్ని ఖరాబ్ చేసేటోళ్ళకు వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు వీళ్ళు. వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి వీ వీళ్ళకు నేను ఎందరో రాజకీయ నాయకుల దగ్గరికి పోయినా గాని, ఆ రాజకీయ నాయకులకు వేరే రకంగా చెప్తుండ్రు. నేను ఏదో పైసలు అడుగుతున్నా, నేను ఏమో పైసలు అడుగుతున్నా అని. నేను ఎప్పటికీ ఒక్క రూపాయి సంతోష్ శెట్టికి నా ఏవైతే ట్రాన్సాక్షన్ పైసలు పోయినాయో, నా బంగారం పోయిందో అదే నేను అడిగిన. అంతకు తప్పించి నేను ఎలాంటి అడగలేదు. అలాంటి నేను ఏమన్నా అడిగితే పైసల గురించి వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ మనుషులతోనే మాట్లాడిస్తారు. మాతోని మాట్లాడిండు పైసల డిమాండ్. నేను పైసల డిమాండ్ ఏం చేయలేదు. నేను ఆంజనేయుల స్వామి మాల యేసుకుంటా. నేను ఆంజనేయుల స్వామి మీద ఒట్టేసి సుత నేను చెప్తున్నా. నేను ఎప్పుడు గాని ఎలాంటి నేను డిమాండ్ చేయలేదు. నాకు జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయాలి అన్న. నా దగ్గర ఏవైతే డబ్బులు తీసుకున్నారో నేను కష్టం చేసిన డబ్బులు, ఆ డబ్బులు
రిటర్న్ ఇయ్యాలి అని అన్నా గాని అంతకు తప్పించి నేను ఏమనలేదు. ఏవైతే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరిగినాయో ఆ డబ్బుల గురించి మాట్లాడినా గాని ఇంకా ఎలాంటి మాట్లాడలేదు. క్యాష్ రూపంగా సుత ఎన్ని జరిగినాయో తెలవది. ఆన్‌లైన్‌ది ఏదైతే జరిగిందో అది డాటా నా దగ్గర ఉన్నది. అది సుత నేను పోలీస్ స్టేషన్‌లో ఇచ్చినాను. ఆ ట్రాన్సాక్షన్ నా భార్య మొబైల్ నుండి ఈ తిరుమలేశ్ ఇప్పకాయ రాత్రి 12 గంటలకు, రాత్రి 1 గంటకు, రాత్రి 11 గంటలకు ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు అతని అకౌంట్‌లోగా. ఆ విషయం నాకు ఏమి తెలవదు. ఎప్పుడైతే నేను నా భార్యది మొబైల్ తీసుకున్నానో, ఆ మొబైల్ తీసుకున్నాక దాని డాటా ప్రకారంగా నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినంక ఈ వెంగల్ శ్రీనివాస్ వచ్చి అక్కడ 16 నంబర్ వార్డ్‌ల ఎందరో మంది ఉన్నారు. ఎవరు రాలేదు ఈ బచావ్ పక్షులు. కానీ ఒకటే వ్యక్తి ఎవలు వెంగల్ శ్రీనివాస్. ఆ వ్యక్తే వచ్చే దీని మ్యాటర్ అంతా సాల్వ్ చేస్తుండే. నేను 16 నంబర్ వార్డ్ ప్రజలందరికీ చెప్తున్నాను. ఈ వెంగల్ శ్రీనివాస్ మాటలు నమ్మకండి. వీడు ఇటు మాట్లాడతాడు, అటు మాట్లాడతాడు. బోల్ బచ్చన్ మనిషి ఉన్నాడు. ఇంకేమీ లేదు ఇలా. కొందరు రాజకీయ నాయకుల బలంతోని ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఆ రాజకీయ నాయకులకు సుత నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ ఇచ్చి మీ పేరు ఖరాబ్ చేసుకోకండి. నేను దేశ ప్రధానమంత్రి మోదీ ముంగడ సుత సీఎం ఫడ్నవీస్ ముంగడ సుత మాట్లాడి నా బాధ చెప్పుకుంటా. నా నా నాది ఏదైతే అన్యాయం జరిగిందో ఇలా నా సంసారం మొత్తం నాశనం చేసేందుకు ఈ తిరుమలేశ్ ఇప్పకాయల, ఈ మహేశ్వరి ఇప్పకాయల మాయ మాటలు చెప్పిండ్రు. నా భార్యను మొత్తం బ్రెయిన్ వాష్ చేసిండ్రు. నా భార్యతోని కాంటాక్ట్‌లు ఉన్నారు వీళ్ళు. నేను సుత నాకు వీళ్ళు తిరుమలేశ్ ఇప్పకాయల తల్లి నాకు వేరే మాటలు చెప్తుండే. నా భార్యకి వేరే మాటలు చెప్తుండే. మా ఇద్దరి మధ్యన లొల్లిలు పుట్టించుడు. ఆగస్టు 2024 అప్పుడు నేను పంచాయత్ సుధా పెట్టించిన మా అత్త మా బామ్మర్ది ముంగడ. అప్పుడు సుధా వీళ్ళకి చెప్పిన మా కాంటాక్ట్‌లో మీరు ఉండొద్దు, మీ కాంటాక్ట్‌లో మేము ఉండం. ఏమి లేదు, ప్రేమ వివాహం లేదు, ఏం లేదని నా వెనక ఒక షడ్యంత్రం చేసిండు. లాస్ట్‌కొస్తే నన్ను చంపాలని సుత ప్రయత్నం చేసిండు. కానీ ఆ దేవుని వల్ల, ఆంజనేయ స్వామి వల్ల నేను బతికిపోయినాను. వీళ్ళ భాగవతం అంతా బయట పడ్డది. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుకు ఈ పింగళి శ్రీనివాసు వీళ్ళకి సపోర్ట్ ఇస్తుండు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటేసేటప్పుడు ఆలోచించండి 16 నంబర్ వార్డుకు. నాకు ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయం జరిగేటట్టు మీరందరూ నాకు సపోర్ట్ ఇయ్యాలే. నేను పేరున మీరందరికీ నేను చేతులెత్తి విన్నపం చేస్తున్నా. నేను ఎలాంటి దబావు గాని, ఎలాంటి పక్షభేదం గాని నేనేం చేస్తలేను. నాకు ఏదైతే జరిగిన బాధ, ఆ బాధని నేను మీకు చెప్తున్నాను. అంతేగాని నేను ఎవరి దబావుతోని ఇది వీడియో చేస్తలేను. ఎందుకంటే నేనేమన్నా మంచి పనులు ఇప్పుడు మెడికల్ షాప్‌లోనే ఎవరైనా పేషెంట్స్ వచ్చి నేను వాళ్ళ వీడియోస్ సుతా చేస్తే, ఆ వీడియోస్ సుతా వీడు ఎందుకు చేస్తుండని నా మీదకి మెడికల్ మీదకి నా మీదకి కొట్టేందుకు హత్యా ప్రయత్నం చేసేందుకు ప్రయత్నం చేస్తుండు. దేశ ప్రధాని జనరిక్ మెడికల్ నడుపమని చెప్పినప్పుడు నేను జనరిక్ మెడికల్ నడుపుతున్నా. ఎవరైతే పేషెంట్‌లకు బెనిఫిట్ అయితుందో ఆ పేషెంట్‌లతోనే నేను మాట్లాడి వీడియో చేస్తుంటే, ఆ వీడియోని సుతా వీళ్ళు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. నేను మీకు 16 నంబర్ వార్డులందరికీ విన్నపం చేస్తున్నా. మీరు ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయాలే. ఆ వెంగల్ శ్రీను మాత్రం నగర సేవకు చేస్తే కొన్ని ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయితాయని నేను కోరుకుంటున్నాను. ఆ వెంగల్ శ్రీనివాస్‌ది ఒక న్యూస్ రిపోర్టర్. ఆ రిపోర్టర్ ఒక గ్రూప్‌లా ఏసిండు. ఈ బ కొంచెం కొన్ని జీవితాలు నాశనం చేసిన వ్యక్తి అని వెంగల్ శ్రీనివాస్‌ది ఏస్తే ఆ న్యూస్ రిపోర్టర్ మంచిది ఆ గ్రూప్‌లోకెళ్ళి తీసేస్తారు. అంటే వీళ్ళ గ్రూపు వీళ్ళతోనే నడవాలి. వీళ్ళ హయాంలోనే నడవాలి. వీళ్ళది దాదాగిరి. ఆ వ్యక్తి పేరు సుత మీకు నేను చెప్తాను. ఆ వ్యక్తి సుత గ్రూప్‌లో ఏసిండు వెంగల్ శ్రీనివాస్ గురించి. ఏస్తే ఏసిన వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసిండు. ఆయనను గ్రూప్‌లోకెళ్ళి డిలీట్ చేసిండు. నేను సుధా ఆ వెంగల్ శ్రీనివాస్ గురించి చెప్తే నాకు కొందరు వ్యక్తులు సలహా ఇస్తున్నారు. నువ్వు చదువుకున్నావు, ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకో, పోలీస్ స్టేషన్‌లో చూసుకో, గ్రూప్‌లో ఎందుకేస్తున్నావు అని నాకు చెప్తుండ్రు. నేను ఒకటే విన్నపం చేస్తున్నా. వ్యక్తి అంటే ఎలా ఉండాలని అంటే ఒక అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడే క్షమత, మాట్లాడే ధైర్యం ఉండాలి. ఇక్కడ నా దగ్గర అన్యాయం జరిగితే ఈ ఈ వెంగల్ శ్రీనివాస్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. అందుకని మీకు పేరున చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ ఇవ్వకండి. జై హింద్, జై మహారాష్ట్ర.